జై తెలంగాణ. 2:30 2:40 అవుతుంది. ఆకలి అవుతుందా? నాకైతే అవుతుంది. బట్ స్టిల్ తొందరగా ముగించే ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సురేష్ గౌడ్ గారు, తమ్ముడు మరి చేపూరి శేఖర్ గౌడ్ గారు, తమ్ముడు మహేష్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి కత్తి కార్తీక గారు, సీనియర్ నాయకులు మనోహర్ గౌడ్ అన్న గారు, మరి వేదిక మీద చాలా సతీష్ రెడ్డి గారు, మహేష్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, మండల విద్యార్థి యోజన అధ్యక్షులు, దుబ్బాక నలుమూలల నుంచి వచ్చినటువంటి మా విద్యార్థి యువ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మేము కూడా మీలాగా యువకులమే, మీలాగా విద్యార్థులమే. ఆ రోజు విద్యార్థి యువకులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడినాం. ఆ రోజు తెలంగాణ వస్తుందని కానీ, మేము మంత్రులైతామని కానీ, ఎమ్మెల్యేలు అయితామని మేము కలగనలే. కేసీఆర్ మీద నమ్మకం కొద్దీ తెలంగాణ వస్తే ఈ ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారని చెప్పి 14 ఏళ్లు నిర్విరామంగా తెలంగాణ కోసం పోరాడినాం కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నేను ఎందుకంటే మీలాంటి యువకులు విద్యార్థులకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒక ప్రాంతం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ బాగుపడాలంటే, ఒక సమాజం బాగుపడాలంటే యువత పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆనాడు ఉద్యమం జరిగేటప్పుడు మీరు పసిపిల్లలు. నిజంగా ఆ రోజు ఉద్యమం ఎట్లా జరిగింది, ఎన్ని పోరాటాలు జరిగినాయి, ఎన్ని త్యాగాల మీద కేసీఆర్ తెలంగాణ సాధించిండు అనేటువంటి విషయాన్ని యువత తెలుసుకోవాల్సిన, నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధించిన తెలంగాణను 10 ఏళ్లు వికాసం వైపు కేసీఆర్ ఎట్లా నడిపిండో కూడా ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఫేకులు, లీకులు, ఫేక్ వార్తలతోని, లీకు వార్తలతోని రాజ్యాన్ని నడిపించాలనుకుంటా ఉంది. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలి కొదిలిండు, లీకు వార్తలు, ఫేక్ వార్తలతోనే 4 ఏళ్ల పాలన నడుస్తా ఉన్నది. అంటే ఇవన్నీ కూడా మీరు తిప్పికొట్టాలంటే, సోషల్ మీడియాలో గట్టిగా మీరు సమాధానం చెప్పాలంటే 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మీరు తెలుసుకోవాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు, ప్రగతి ప్రస్థానం గురించి కూడా మీరు తెలుసుకోగలిగినప్పుడే అద్భుతంగా, ధీటుగా మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటుంది, ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది. గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు, ఫేక్ వార్తల్ని, లీకు వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది. మరి అటువంటి వాళ్ళకు మనం కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనరల్ గా అది ఒక మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. ఈ అబద్దాలకు, ఫేక్ వార్తలకు వ్యాప్తి ఎక్కువ ఉంటుంది. వాటిని తిప్పికొట్టే బాధ్యత యువకులుగా, విద్యార్థులుగా మీ మీదనే ఉంటది. 2 పార్టీలది అదే కథ, బీజేపీది అదే, కాంగ్రెస్ది అదే. మీకు తెలియదు ఏమున్నది, నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం 10 ఏళ్ల అధికారంలో ఉన్నాం, దేశంలో బీజేపీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? దళితులకేమన్నా చేసిండ్రా? బీసీలకేమన్నా చేసిండ్రా? నిరుద్యోగ యువకులకేమన్నా చేసిండ్రా? రైతులకేమన్నా చేసిండ్రా? మహిళలకేమైనా చేసిండ్రా? ఒక వర్గానికి గాని, ఒక పేదలకు గాని చేసిందేమీ లేదు. చేసిండు కొన్ని పనులు. పెట్రోల్ డీజిల్ ధరను 100 రూపాయలు అయితే చేసిండ్రు, 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసిండ్రు. నిరుద్యోగం పెంచిండ్రు, పేదరికం పెంచిండ్రు, ఆకలి పెంచిండ్రు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ. ఎందుకంటే ఒకసారి 2011 అనుకుంటా
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అబ్బో 50 రూపాయలు సిలిండర్ ధర పెంచుతారా అని గుండెలు బాదుకున్నది, సిగ్గు చేయడని మాట్లాడింది. మరి మీరేం చేసింది? ఇప్పుడు 400 ఉన్న సిలిండర్ను 600 పెంచి 1000 రూపాయలు చేసింది బీజేపీ. మరి దీన్ని ఏమనాలనో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరలు మీరు చూసిండ్రు, 100 రూపాయలు దాటిచ్చిండ్రు. ఎలక్షన్ రాగానే 2 రూపాయలు దించిండ్రు. సిలిండర్ 1000 రూపాయలు దాచిండ్రు. ఎలక్షన్ రాగానే 100 రూపాయలు దించిండ్రు. అసలు ఈ దేశంలో ఏం చెప్పింది బీజేపీ? విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిండ్రు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విద్యార్థులను, యువకులను, మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇచ్చిండ్రా 20 కోట్లు? మొత్తం బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 6.5-7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 6.5-7 లక్షలు. ఇగో ఇది బీజేపీ తీరు. అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది, ఇక్కడున్న రఘునందన్ రావు ముచ్చట కూడా అట్లే ఉంది. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. రఘునందన్ బయట వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, దుబ్బాకోళ్ళకి బాగా తెలుసు. ఇందాక మన సోదరిమణి కార్తీక కూడా చెప్పింది. ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ది, మీకు మళ్ళొకసారి ఫ్రెష్ గా యాద్ చేద్దాం. పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగన్న చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలాడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. ఒకసారి చూడండి, ఆయనది ఉందా బాబు? ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకువచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ నిర్మించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాన్ని భయపట్టి ఓట్లు చేయించుకున్నా, ఏమి చేసినా జోసితో ఒయ్యికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. వెనకటికి ఎవడో 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారట. కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలిస్తే చాలు, ఏమన్నా చేయగా. భార్యను భర్తను నమ్మకుండా చేయాలన్నట, భర్తను భార్య నుంచి దూరం చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన. మరి గిసంటే ఆయన మళ్ళా గెలిస్తే ఏమవుతుందో మీకు తెలియదు ఏమి లేదు. అందువల్ల యువకులు, విద్యార్థులు, ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. మన వెంకట్రామరెడ్డి పేర్లనే రాముడు ఉన్నాడు కాదే, ఆయన పేర్లనే రాముడు ఉన్నాడు. రాముడు ఎక్కడనో లేడు, వెంకట్రామరెడ్డి పేర్లనే ఉన్నాడు. అందువల్ల ఆయనలోనే రాముడిని చూసుకుందాం. ఇవాళ ఎవరమైనా తప్పకుండా దేవుణ్ణి అందరం కొలుస్తాం. మనం కట్టుకోలేదా గుళ్ళు? మన కేసీఆర్ చేసిన యజ్ఞ హోమాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఎంత అద్భుతంగా యాదాద్రి దేవాలయం కట్టిండు. ధూప దీప నైవేద్యాలు పెట్టి గుళ్ళల్లో రోజు పూజ జరగాలి, దీపం పెట్టాలని ఒక్కొక్క గుడికి 10,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. దేవుడు అందరివాడు, దేవుడికి పార్టీ ఉండదు, అందరివాడు అవుతాడు భగవంతుడు. అయితే ఈ ఎన్నికల్లో మనకు ఎవరు మేలు చేస్తారో మనం ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీ సంగతి మనకు తెలిసింది. కాంగ్రెస్ వాళ్ళ సంగతి అయితే 4 నెలలకే మనసున పట్టింది. పట్టలే 4 నెలలకే. అప్పుడు ఏం చెప్పిండ్రు? గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తామని నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, బాండ్ పేపర్లు వంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. ఇంకా నమ్మకపోతే లాస్ట్ కు ఇది రాహుల్ గాంధీ మాట నా జిమ్మెదారు అన్నాడు ఆయన వచ్చి. పాపం ఇవాళ ఆయన పరువు తీసిండు రేవంత్ రెడ్డి. ఈయన చెప్పిండు, ఆయన వలికిండు. ఇవాళ ఏమైందని నేను అడుగుతా ఉన్నా. ఏమైనా 6 గ్యారంటీలు? ఇప్పుడు ఎవరైనా అడిగిండ్రు అనుకో,
ఏమైనా అప్పుడు 100 రోజుల్లో చేస్తాను ఏమైందంటే అబ్బా మేము వచ్చి 4 నెలలే అయింది కదా జర ఆగురు అని సన్నాయి నొక్కుతురు కొడుకులు. మరి అప్పుడెందుకు చెప్పారు 100 రోజులని? అప్పుడేమో గంభీరమైన ఉపన్యాసాలు చెప్పారు. పాపం ప్రజలు నమ్మిండ్రు. అరే 100 రోజుల్లో వీడేమో ఉద్ధరిస్తాడు అనుకొని నమ్మిండ్రు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఉద్ధరించుడు కాదు ఉద్ధర మాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళని ముచ్చడం అర్థమైతా ఉంది. మోసం చేసిందనే విషయం అర్థమైతా ఉంది. మరి ఇప్పుడు ఎట్లా? 4 నెలలనే మోసం చేసిండ్రు. ఇప్పుడు గిట్ట ఆగమైనమనుకో 4 ఏళ్ల దాకా ఆగమైపోతాం. మళ్ళా దొరకడు 4 ఏళ్ల దాకా ఈ కాంగ్రెస్ వాడు. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మంచిగానే మాట్లాడిందా పోయినసారి? మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే నేనేమంటా, చూడా రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు గనుక నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నేను అడగగలుగుతా. అంతేనా కాదా? లేకపోతే ఏమంటాడు ఆయన, ఏ హరీష్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ నేను ప్రజలకు మోసపోవుడు అలవాటు, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసిన, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అని మోసం చేసిన, వడ్లకు 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన. నేను అన్ని చేసినా నాకే ఓట్లేసిండ్రు, నువ్వేం మాట్లాడతావు అన్నాడా నన్ను? నేనంటే నువ్వు ఇవన్నీ ఎగబెట్టినావు కనుకనే నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికన్నా కళ్ళు తెరువు, మా ప్రజలకి ఇవని నేను కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఏమైపోయిందే, నేను రాంగ మిరుదొడ్డికెళ్ళి వచ్చిన, ఆడ రోడ్డు మీద వడ్లెండ పోస్తే మాట్లాడినా, ఏమవ్వా ఏం సంగతి వడ్లంటే రైస్ మిల్లోళ్ళు వచ్చిండ్రు 1800కి అమ్ముదామంటారు. ఇవాళ వడ్లకు మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్ల మద్దతు ధర. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, 500 బోనస్ ఇస్తాం, 2,500కు వడ్లు కొట్టామన్నారు. పరిస్థితి ఏంటంటే 1800కి అమ్ముకుంటున్నారు ఇవాళ రైతులు. అయ్యో ఎందుకు అమ్ముతున్నారమ్మా 1800 కంటే? ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొనటట్లేదు కదా బిడ్డ అంటుంది. నమ్మకం పోయింది ప్రజల లోపల. 1800కి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తొందరపడి అమ్మకండి. మద్దతు ధర 2,203 రూపాయలు ఉంది, దాని మీద బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మీరు మార్కెట్లకు తీసుకురండి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ వడ్లకు ధర వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. 6 కాలం కష్టపడి పండించిన పంటలు దయచేసి తక్కువ ధరకు అమ్ముకోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువకులు విద్యార్థులు దయచేసి గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరచండి. ఒకసారి ఆ వీడియోలు కూడా చూపిస్తా, వీలైతే మీ ఫోన్లలో కూడా పంపిస్తాం. ఇంటింటికి పోయి చైతన్యపరచండి. అవ్వ తాతలకు 4,000 పెన్షన్ గురించి ఎట్లా చెప్పిండో కొన్ని పెట్టుపోయి చూద్దాం. ఏదో ఒకటి పెట్టు. 2 లక్షలు మాఫీ పెట్టవా? ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ అయినా అదే రుణమాఫీ వరకన్నా అయిందా? మరి అదే ముచ్చట ప్రజలకు చెప్పుండ్రి. రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది, మేము చేపిస్తాం మన మెడలు వంచి అని చెప్పు. బోనస్ చెప్పు, ఇక వడ్ల చెప్పిండు చూడు ఏం చెప్పిండు. ఇప్పుడు కనీస మద్దతు ధరకు మించి 2,500కు క్వింటాల్ ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మక్కలకు కూడా చెప్పిండు. మరి ఇప్పుడు 2,500 ఇయ్యాలన్నా వద్దా? ఏం చెప్పిండు? ఈ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. దుబ్బాకలంటే మీరు నమ్మలే, కానీ కొంత నల్గొండలో ఖమ్మంలో అటుమోకాని ఈ మాటలు చూసి నమ్మితే ఇవాళ కాంగ్రెస్ నట్టేట ముంచినటువంటి పరిస్థితి. ఈ విషయం మీద మనం ప్రజల్ని రైతుల్ని చైతన్యపరచాలి. కేసీఆర్ ఉండగా రైతులకు ఏం చేసిండే? 10,000 రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు. నీ కూడెల్ని వాగులా
కాళేశ్వరం నీళ్లను గలగల వారిచ్చిండు మన కేసీఆర్. మరి కాంగ్రెస్ వాడు ఏం చేసిండే? ఒక్క హామీ అన్న రైతులకు అమలు చేసిండా? 6 మాటలు చెప్పిండు కాంగ్రెస్ వాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మోసం. 15,000 రైతు బంధు అన్నాడు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, మోసం. 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, మోసం. అన్ని మోసమే కదనే. ఇంకా షానున్నాయి అట్లా చూపిస్తే గాని మహాలక్ష్మి పెట్టమే అక్క చెల్లెల్ని. దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. మీ ఇంట్లో ఎవరికైనా మీ అమ్మకు వచ్చిందా బాబు? మీ అక్కకి వచ్చిందా బాబు? ఇది మోసం కాదా? మరి ఈ మోసకారుడికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా? మరి ఇవాళ గదే ముచ్చట చెప్పుండ్రి. గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్లి 2,500 రూపాయలు వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ కెయ్యండ్రి, రానోళ్ళందరూ కారు కెయ్యండ్రి, మా కొత్త ప్రభాకర్ అని హరీష్ అన్న అసెంబ్లీలో వాని మెడలు వంచి 2,500 ఇప్పిస్తారని చెప్పండి. బీజేపీతో అవుతుంది ఆ పని, మనతోనైతుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉన్నాం, పోరాడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాని మెడలు వంచి మనం ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్ ఎంత మంచిగా చెప్పిండ్రు. 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి కాళ్ళందరి. మరి 4,000 రాలే కదా, మరి ఎవడు వస్తాలి ఇప్పుడు? ఆయనే వస్తాలి. ఇప్పుడు 42 లక్షల మంది అవ్వాతాతల్ని మోసం చేసిండు 4,000 పెన్షన్ ఇస్తాను. ఇంకా బాధ కలిగేది ఏంటంటే 4,000 మాట దేవుడు ఎరుగు, నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఇవ్వకుండా మోసం చేసిండు. 1 నెల పింఛనే కొట్టిండు, 4 నెలల్లో జనవరి నెల పింఛనే కొట్టిండు ముసలోళ్ళకి పాపం. మరి ఇగో ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం. ఇంకా అవ్వతాతలు ఓటేస్తారా కాంగ్రెస్ కి? ఇప్పుడు చూసినాక 1 నెల పింఛన్ పోయింది. ఈ విషయాన్ని బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు మీరు మా యువ మిత్రులు తీసుకెళ్లి చెప్పాలి. మరి మీకు మనకు కూడా మోసం చేసింది కానీ నిరుద్యోగ భృతి చూస్తారా ఒకసారి? ఇది ఎంత ఘోరం అంటే నిరుద్యోగ భృతిది. నేను మొన్న అసెంబ్లీలో అడిగినా, ఏమైనా నేను 4,000 ఇస్తాను ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగితే ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమేం 4,000 ఇస్తామని ఏడ చెప్పలేదు అంటాడు. చెప్పింది చూడుండ్రి, ఆ నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క అబద్ధం ఆడింది కూడా మీరే చూడండి ఒక్కసారి. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో గానీ మేము దీంట్లో గానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. సుశీరాల మోసం ఇంతకంటే జూటాగాలి ఇంకెవడన్నా ఉంటాడే? ఈ బట్టెబాజీ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? రేపు మేము వీళ్ళని మెడలు వంచాలనా వద్దా? రేపు మీరు ఇప్పుడు గింత అబద్ధం ఆడినాక కూడా ఇంకెవడన్నా కాంగ్రెస్ కోటేస్తే ఇక నిరుద్యోగ భృతి ఇస్తాడా? వాళ్ళకి అర్థమవుతుందా? బిడ్డ మేము మోసం చేసినాం కనుకనే మా కాంగ్రెస్ ను ఓడగొట్టిందని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ ఎన్నికల్లో వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విషయం ఉన్నది, మరి కాంగ్రెస్ వాళ్ళ విషయం అర్థమైంది. కానీ కాంగ్రెస్ ను ఓడగొడదామని బీజేపీ గిట్ట వేసేది అనుకోవాలన్నా పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. మరి అదిగా
ఈ కాంగ్రెస్ వాడు చోటే బై అయితే వాడు బడే బై, ఇద్దరు కలిసి ఆగం పడతారు. మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అదే విధంగా తులం బంగారం, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారమేనన్నా. ఇవాళ పొద్దున్నే పేపర్ చదివినా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర 20% పెరిగిందట. మొన్నటిదాకా 50,000 ఉండి ఇప్పుడు ఈ 4 నెలల 75,000 అయిపోయింది. 25,000 పెరిగింది. ఇప్పుడు ఆడవిళ్ళు ఎవరైనా పెళ్లి చేయాలంటే కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి తులం బంగారం ఇస్తామన్నోళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటంటే తులం మాట దేవుడి దగ్గర కానీ కేసీఆర్ ఉండంగిచ్చే 1,00,000 రూపాయలు కూడా బంద్ అయిపోయినాయి. ఆ 1,00,000 చెక్కు కూడా ఇవాళ రానటువంటి పరిస్థితి ఉంది. దుబ్బాక దవాఖానకు పోయి చూడండి, కేసీఆర్ ఉండంగా బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకు పోతే మంచిగా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి దౌలతాబాద్ లో దించిపోయినాం. ఇవాళ పోయి దుబ్బాక దవాఖానలో చూడండి, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. 4 నెలలనే మాయమవుతుందా? నేను నిన్న కరీంనగర్ పోయినా, కేసీఆర్ ఉండంగా రోజు నల్లొచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక దినం తప్పించి దినం నల్లయిందట. అక్క చెల్లెలు తిడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అరే కేసీఆర్ ఎట్లా ఇచ్చే రోజు నల్లా, వీడు 4 నెలలనే గిట్టెట్ట చేసి అని తిడతా ఉన్నారు లేడీస్. అంటే వాళ్ళకు పరిపాలన చేతగాని పరిస్థితి. అంటే కొత్త ఇచ్చుడు ఇడిచిపెట్టండి, ఇచ్చే రైతు బంధు ఆగమైంది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది, 24 గంటల కరెంటు బంద్ అయింది, కాలువలలో నీళ్లు బంద్ అయినాయి, అక్క చెల్లెలకు మంచి నీళ్లు బంద్ అయినాయి. మీరు కొత్త ఇస్తారనుకొని మీ మాటలు నమ్మి ఓట్లేస్తే ఉన్నాయి కూడా బంద్ అయినటువంటి పరిస్థితిని ఇలా ప్రజల కళ్లకు మనం వివరించాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా అట్లా చాలా విషయాలున్నాయి. ఇప్పటికే 3:30 అయింది కనుక నేను ఎక్కువ సమయం తీసుకోను. యువకులు విద్యార్థులు దయచేసి ఈ ఎన్నిక మనకు చాలా ముఖ్యమైనది. మెదక్ ఎన్నిక కూడా చాలా ముఖ్యమైనది. వెంకట్రామరెడ్డి కూడా చాలా మంచి మనిషి, మాట మీద ఉండే నిజాయితీ కలిగినటువంటి మనిషి. గతంలో దుబ్బాకలో ఒక చేనేత కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఆ ఇద్దరు ఆడపిల్లలు పోయి సంగారెడ్డిలో 10 ఏండ్ల కింద ఆయనకు దరఖాస్తు ఇస్తే ఆ ఇద్దరి పిల్లల్ని దత్తత తీసుకొని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇవాళ వాళ్ళ పెళ్లిళ్లు చేస్తున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. అన్నం ఉడికిందా లేదా చూడ్డానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు, ఆయన మనకు ట్రస్ట్ ద్వారా రేపు సేవలు అందించడా అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి సేవ గాని, మానవత దృక్పథం ఆయనలో ఎంత ఉందనడానికి నేనే ఎన్నో ఉదాహరణలు చూశాను. అలాంటి ఒక మంచి మనిషిని దయచేసి మీరు దీవించండి. రేపు పార్లమెంట్ లో దుబ్బాక అభివృద్ధికి నిధులు తేవడానికి తన సొంత నిధుల నుంచి కూడా దుబ్బాకకు పెద్దపీట వేసి పనిచేస్తా అన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ.